పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. అంతేకాదు 10,000 నుంచి 20 లక్షలకు చేశాడు. 10 లక్షల రూపాయలు అంతా గతంలో తీసుకుంటూ ఉంటే ఈరోజు ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల రూపాయలు ఇవాళ అందించే కార్యక్రమం చేస్తుంది. అట్లానే మరి ఇవాళ సున్నా వడ్డీ కూడా లేకుండా ప్రభుత్వమే ఈరోజు వడ్డీ కట్టే కార్యక్రమం. అలానే అమ్మఒడి ఈరోజు మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు. అమ్మఒడి అట్లానే చేయూత 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి చేయూత కానీ, అట్లానే ఈబీసీ నేస్తాం, మరి కాపు నేస్తాం, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో సుమారు 2,68,000 కోట్ల రూపాయలు ఇవాళ డైరెక్ట్గా నేరుగా మరి 132 సార్లు బటన్ నొక్కి నేరుగా మీ యొక్క అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇది సామాన్యమైన విషయం కాదు. మేము అడిగేది ఒక 2 బటన్లు నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటే ఖచ్చితంగా మీకు అన్ని పథకాలన్నీ కూడా చేరతాయి. మీ ఇంటికి వచ్చి ఈరోజు మరి వాలంటీర్లు అందించే సర్వీస్ కూడా వస్తుంది. ఈరోజు ఈ 1వ తారీఖు ఈరోజు వాలంటీర్ లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యాంగులు మంచంలోనే ఉన్నవాళ్ళు అయితే ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఈరోజు అర్థమవుతూ ఉంది. 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటలకల్లా ఈరోజు తలుపులు తీసి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు చాలామంది ముసలివాళ్ళు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తీసుకునేవాళ్ళు, వికలాంగులు చాలామంది హ్యాపీగా సంతోషంగా ఇంటి దగ్గరకు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఆ కష్టం ఏంటో ఈ నెల ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి మీకు వాలంటీర్ వ్యవస్థ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఈ పథకాలన్నీ రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఈ పథకాలన్నీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా పిలుపునిస్తున్నాను. అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వస్తున్నాడు సింగిల్గా. ఎందుకు వస్తున్నాడంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకొని వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు పథకాలు ప్రతి ఇంటికి ఇవ్వకుండా మళ్ళీ ఆయనకు ఓటేస్తారు అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు జనసేనతో పొత్తు, బీజేపీతో పొత్తు ఇద్దరిని కలుపుకొని మళ్ళీ అటుపక్క షర్మిలా చేత కూడా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడించే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చూసి ఆనందించి మీరందరూ పార్టీలో రావటం చాలా సంతోషంగా ఉంది. 24వ వార్డు ఇవాళ కళకళలాడుతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా వచ్చారు. ఇవాళ అందరూ ఈ మీటింగ్కి అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది, కళకళలాడుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో వచ్చే 40 రోజులు పనిచేయాలి. మనం గట్టిగా తిరిగి ఇక్కడంతా కూడా మరి అందరినీ కూడా కలుపుకొని పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లానే నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ పార్లమెంట్కి నిలబెట్టడం జరిగింది. ఆయన నెల్లూరు నుంచి వచ్చినా సరే మన పల్నాడు పౌరుషానికి ఎక్కడా కూడా తగ్గకుండా పల్నాడు గడ్డ మీద పుట్టిన వాళ్ళలాగానే అతను మాట్లాడే తీరు కానీ వ్యక్తిత్వం కానీ చాలా మంచిది. ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ మనం ఆయన కూడా గెలిపించుకోవాలి. ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు సిద్ధం మహాసభలో, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు మరి వంటగది సింకులో ఉండాలని చెప్పి. సో ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మనం ఫ్యాను తిరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా మనకు గాలి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంది 24 గంటలు. ఖచ్చితంగా ప్రజలకి అన్ని పథకాలు కూడా అందించే కార్యక్రమం చేస్తాం. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో గతంలో 2 సార్లు మమ్మల్ని గెలిపించారు, అనేక కార్యక్రమాలు చేసాం. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది నర్సరావుపేట. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ మనకి కూటవేతు దూరంలో పక్కనే మీకు అందరికి కూడా 24వ వార్డు దగ్గరలోనే ఈరోజు అందరూ పనిచేస్తున్నారు. జిల్లా అధికారులు ఉన్నారు. ఈరోజు జిల్లా ఆఫీసులు కూడా మన రామిరెడ్డిపేటలో చాలా ఆఫీసులు పనిచేస్తూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మంచి అభివృద్ధి కావడానికి ఈ యొక్క మరి రామిరెడ్డిపేట అంతా కూడా దోహదపడుతుందని కూడా మనం ఆలోచించాలి. అట్లనే ఒకవైపు లింగంగుంట ఈ భూములు పరిష్కారం కూడా చేసాం. మరి ఈ భూములు కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఈరోజు హైకోర్టు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని 75 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ భూములు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఫైట్ చేసినందువలన ఈరోజు ఆ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్కి అలవ చేసి ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఆర్డర్ చేసింది, మీరు రిజిస్ట్రేషన్స్ తిరిగి కొనసాగించండి అని చెప్పి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి లింగంగుంట భూముల సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం చేశాం ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా
మన జేఎన్టీయూ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆటో నగర్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా మనం అందరం కూడా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేద్దాం. మీరందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, నా గెలుపు కోసం, అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కోసం అందరం కూడా భేషజాలు పక్కన పెట్టి కొంచెం అందరం కలిసిమెలిసి ఈ వార్డులో మనం ఫైట్ చేసి, ఈ వార్డులో మనం గట్టిగా మరి కృషి చేసి మంచి మెజార్టీ తీసుకురావాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మేము మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం, ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.